దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు. ఇక ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ మరొకసారి దేవుని యొక్క వాక్య సందేశ ధ్యానమునకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యమంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలకు మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో 10 ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. తల్లిదండ్రులను సన్మానించమని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు వర్తమానము యవనస్తులకు, పిల్లలైనటువంటి వారికి ఈ వర్తమానం. వాక్యమునిచ్చినటువంటి యవన సహోదరి సహోదరులారా, ఈ వర్తమానం మీ కొరకే. ఎందుకంటే ప్రియులారా, గత కాలంలో తల్లిదండ్రులకు వర్తమానాన్ని అందించాం. బిడ్డలను ఎలా పెంచాలో, పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలు ఏ విధంగా ఉండాలో, బిడ్డల జీవితం బాగుండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో శ్రేష్టమైనటువంటి విషయాలు గత వర్తమానంలో నేను మీతో పంచుకోవడం జరిగింది. ఈరోజు పిల్లలకి, యవనస్తులైనటువంటి వారికి, పిల్లలకి ఈ వర్తమానం. యవన సహోదరులు సహోదరీలు పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వారు నడుచుకోవాలి అనేటువంటి విషయాలను మీతో పంచుకోబోతా ఉన్నా. ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటంటే, నీవు దీర్ఘాయుష్యమంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో, దేవుడి నిన్ను ఏ దేశంలో అయితే పుట్టించాడో, ఏ దేశంలో అయితే నిన్ను పెట్టాడో ఆ దేశంలోనే నీ ఉన్న చోటనే నీ జీవితం బాగుండాలి అంటే, నీకు ఆయుష్ ఆరోగ్యము దేవుడు ఇవ్వాలి అని అంటే తల్లిదండ్రులను సన్మానించుకుని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, గత కాలంలో తెలియజేస్తాను, గర్భఫలం అనేది కేవలం దేవుడే ఇవ్వాలి, ఆయుష్ అనేది కేవలం దేవుడే ఇవ్వాలి, ఆరోగ్యం అనేది కేవలం దేవుడే ఇవ్వాలి. కొన్ని కేవలం ఆయనకి మాత్రమే సాధ్యం, ఆయన మాత్రమే వాటిని అనుగ్రహించగలడు. కాబట్టి మనిషికి జీవిత కాలము, మనిషికి ఆయుష్, సుదీర్ఘ కాలము, ఎక్కువ సంవత్సరాలు క్షేమంగా ఈ భూమి మీద ప్రతి వ్యక్తి జీవించాలి అంటే మొదట తమ తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను సన్మానించమని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఒక సాలో కొనుక్కొచ్చి కప్పటం కాదు, లేదంటే ఒక పూలదండ తీసుకొచ్చి మెల్ల వేయటం కాదు. తల్లిదండ్రులను సన్మానించటం అంటే వారిని గౌరవించటం, వారి మాటకి విధేయత చూపటమే. ఈనాడు చాలామంది పిల్లలు హై స్కూల్ స్టేజ్కి వచ్చేసరికి, యవన కాలంకి వచ్చేసరికి తల్లిదండ్రుల మాట వినట్లా, తల్లిదండ్రుల మాట లెక్క చేయట్లేదు. తల్లిదండ్రులనే నీకేం తెలుసు అని ప్రశ్నించే స్థితిలో చాలామంది యవనస్తులు ఉన్నారు. ప్రభునందు ప్రియా దేవుని వల్ల ప్రియమని యవనస్తుడా, ఈ వాక్యం నీ కొరకే. నీ తల్లిదండ్రుల మాటను వినట్లేదా? మీ తల్లిదండ్రుల మాటను ధిక్కరిస్తున్నావు. ఇదిగో దేవుడు ఒక ఆజ్ఞగా మొదటిలోనే ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆనాడే దేవుడు చెప్పాడు, నీ జీవితం బాగుండాలంటే, నీకు ఆయుష్ ఆరోగ్యం నీకు ఉండాలంటే, నీవు సుదీర్ఘ కాలము భూమి మీద క్షేమంగా ఉండాలంటే నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు విధేయుడిగా ఉండాలి, వారి మాటకు నీవు విధేయత చూపించాలని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని దానికి వాక్యం సెలవుస్తుంది. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలో ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. చూడండి, కొలస్సీ సంఘంలో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో ఆయన ఇలా చెబుతున్నాడు, పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మీకు మచ్చుకు తగినది అంటున్నాడు. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. పిల్లలారా, ప్రియమైన యవన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రుల మాట వినుడి అని పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నటువంటి మాట. కాబట్టి ఇది ప్రభువును బట్టి ఇది మీకు తగినది అని తెలియజేస్తున్నాను. అన్ని విషయాల్లో కూడా ఎవ్రీథింగ్
ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రుల మాట వినాలి, ఖచ్చితంగా వినాలి. తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి? తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి? మేము ఇప్పుడు ఎదిగిపోయాం, మేము పెద్దవాళ్ళు అయిపోయాం, మాకు అన్నీ తెలుసు, నాకు తెలియదంటూ ఏమీ లేదు, మా తండ్రికి తెలియదు నాకు తెలుసు, నా తల్లికి తెలియదు నాకు తెలుసు. ఇదే ఆలోచనతో చాలామంది యవనస్తులు ఉన్నారు ఈనాడు. నిన్ను కన్నది నీ తల్లిదండ్రులు, నువ్వు వాళ్ళని కన్నలా, వాళ్ళు నిన్ను కన్నారు. నీ గురించి నీకంటే నీ తల్లిదండ్రులకే తెలుసు. నీ పరిస్థితులు నీకంటే నీ తల్లిదండ్రులకే తెలుసు. నీ బలము, నీ బలహీనత, నీకున్న జ్ఞానము కానీ, నీ యొక్క సామర్థ్యం కానీ, ఎవ్రీథింగ్ కూడా నీ తల్లిదండ్రులకు బాగుగా తెలుసు. నీ బలము అయినది నీ తల్లిదండ్రులకు తెలుసు, నీ బలహీనతలు నీ తల్లిదండ్రులకు తెలుసు. నువ్వు తెలియదు అనుకుంటున్నావు. ఈనాడు చాలామంది యవనస్తులు అలాగే ఉన్నారు. యవనస్తులు తోటి స్నేహితులతో స్నేహాలు చేసి తల్లిదండ్రులకు అవిధేయులైపోతూ ఉన్నారు. అంత్యదినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, తల్లిదండ్రులకు అవిధేయులైపోతారు బిడ్డలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంత్యదినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని చెప్పి పౌలు తన పత్రికలో తెలియజేస్తారు. అంత్యదినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి, పిల్లలు తమ తల్లిదండ్రులకు అవిధేయులైపోతారని దేవునికి వాక్యం చెప్తుంది. ప్రియమైన సహోదరుడా, నీవు నీ తల్లిదండ్రుల మాట వింటున్నావా? నీ తల్లిదండ్రుల మాటను గౌరవిస్తున్న ఒకసారి ఆలోచన చేయి. మన ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మొదటి నుండి మనం చూద్దాం. చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి మాట, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి అంటున్నాడు. విధేయత, ఒబీడియంట్, విధేయత, లోబడి ఉండాలి, వారి మాట వినాలి. ఒక్కొక్కసారి వారు చెప్పేవి నీకు కష్టం అనిపించవచ్చు, ఒక్కొక్కసారి నీ తల్లిదండ్రులు చెప్పేవి నీకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, ఒక్కొక్కసారి నీ తల్లిదండ్రులు చెప్పే మాటలు ఒక్కొక్కసారి నీకు బాధ అనిపించవచ్చు. కానీ తుదకవి నీకు క్షేమమే, అవి నీకు సమాధానమే, ఆ మాటలు నీకు మేలే. కాబట్టి తల్లిదండ్రుల మాటను ఏమాత్రం ధిక్కరించొద్దు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మం అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమంటున్నాడు. నీ జీవితంలో నీకు మేలు కలగాలంటే, నీకు కలిసి రావాలంటే, నీకు క్షేమం కావాలంటే, నీకు సమృద్ధి కావాలంటే, నీకు ఉపకారం జరగాలంటే, నీకు మేలు జరగాలంటే నువ్వు నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, నీ తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని దీనికి వాక్యం సెలవిస్తోంది. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడగుదువు. నీ జీవిత కాలం బాగుంటుంది, నీకు ఆయుష్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుందని పాత నిబంధనలు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించినటువంటి 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఎఫెసీ సంఘానికి పౌలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్యమంతుడగదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞలు. వాగ్దానముతో కూడిన ఆజ్ఞ అంటే దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇందులో నువ్వు ఈ ఆజ్ఞను పాటిస్తే, ఈ ఆజ్ఞకు నువ్వు కట్టుబడి ఉంటే, ఈ ఆజ్ఞను నువ్వు ఆచరిస్తే నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నీవు జీవించే కాలము నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, అంత మాత్రమే కాదు, ఎక్కువ కాలం జీవిస్తావు, నీకు మేలు కలుగుతుందని దీనికి వాక్యం సెలవిస్తోంది. మేలు కలుగుతుందని దీనికి వాక్యము సెలవిస్తోంది. నీ జీవితంలో మేలు కావాలంటే, నీ జీవితంలో ప్రియులారా తల్లిదండ్రుల మాటను వినాలి, తల్లిదండ్రుల మాటకు కట్టుబడి ఉండాలి, తల్లిదండ్రుల మాటకు లోబడాలని దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సామెతలు 10వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను, ఇశ్రాయేలు రాజ్యానికి 2వ రాజుగా పరిపాలన చేసినటువంటి సొలొమోను, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను జ్ఞానము కలిగి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, జ్ఞానము గల కుమారుడే తండ్రిని సంతోషపెడతాడు. ప్రియమైన యవన సహోదరులారా, మీ తల్లిదండ్రులను నువ్వు బాధ పెడుతున్నావంటే, నీ తల్లిదండ్రుల దుఃఖానికి నువ్వు కారణం అవుతున్నావంటే, నీ తల్లిదండ్రులకు నువ్వు కోపం పుట్టిస్తా ఉన్నావంటే నీవు ఒక అజ్ఞానంలో ఉన్నావు.
నువ్వు ఒక అవివేకంలో ఉన్నావు, నీకు జ్ఞానం లేదు, బుద్ధి లేదని దేవునికి వాక్యం సెలవిస్తోంది. జ్ఞానం కలిగిన కుమారుడు మాత్రమే తన తల్లిదండ్రులను సంతోషపెట్టగలడు. జ్ఞానం కలిగినటువంటి కుమారుడు మాత్రమే తన కుటుంబానికి సంతోషాన్ని తీసుకురాగలడు. జ్ఞానం కలిగిన కుమారుడు మాత్రమే తన తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తాడని దేవుని యొక్క వాక్యం సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతా ఉన్నాడు. యవ్వన సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, వాక్యమిచ్చిన నీవు ఒకసారి ఆలోచన చేయి. జ్ఞానం గల కుమారుడే తన తండ్రిని సంతోషపడుతుంది. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. బుద్ధి లేని కుమారుడు, బుద్ధిలో ఉన్నాడా అంటే ఎంత కోపం వస్తుందని, నన్ను తిడతావా అంటారు. బుద్ధి లేని వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, బుద్ధి జ్ఞానాలు లేనటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు, వాళ్ళ తల్లిదండ్రుల మాట లెక్క చేయరు, వాళ్ళ తల్లిదండ్రులు సరిగా పట్టించుకోరు, వారి పట్ల విధేయత అనేది కలిగి ఉండరు. వాళ్ళు జ్ఞానం లేనివారు, బుద్ధి లేనివారు, 100కి 100 పాళ్ళు కూడా. బుద్ధి జ్ఞానం లేనటువంటి వారు మాత్రమే తల్లిదండ్రుల మాటను వినరు. బుద్ధి జ్ఞానం లేనటువంటి వారు మాత్రమే తల్లిదండ్రులను పట్టించుకోరు. బుద్ధి జ్ఞానం లేనటువంటి వారు మాత్రమే తల్లిదండ్రుల మాటకు విధేయత చూపరు. మరి నీకు బుద్ధి జ్ఞానం ఉందా యవ్వన సహోదరుడా, సహోదరి? ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నీ తల్లిదండ్రులకు నువ్వు చెప్పి వెళ్తున్నావా? అమ్మా, నేను పలానా చోటుకి పలానా పని మీద వెళ్తున్నాను, ఇంత సమయం పడుద్దని చెప్పి వెళ్తున్నావా? లేదంటే చెప్పబెట్టుకుని వెళ్ళిపోతున్నావా? ఈనాడు చాలామంది ఇంట్లో ఉండటానికి ఇష్టపడరు, ఎక్కడికో వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్తారో తెలియదు, స్నేహితులు కలిసి అక్కడికి వెళ్ళిపోయి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచించారు. తల్లిదండ్రుల పట్ల జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు, బుద్ధి లేనివాడితే తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. అలా ఎప్పుడైతే బుద్ధి జ్ఞానం లేక నీ తల్లిదండ్రులకు దుఃఖాన్ని పుట్టిస్తావో, నీ తల్లిదండ్రుల దుఃఖానికి కారణం అవుతావో, నీవు దీర్ఘాయుష్మంతుడు కాలేవు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎందుకంటే తల్లిదండ్రులు సన్మానిస్తేనే దీర్ఘాయుష్మంతుడు అవుతుంది. దేవునికి వాక్యం సెలవిస్తాను. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించము అన్నాడు కదా. మరి అలా సన్మానించాలంటే నీకు బుద్ధి జ్ఞానం కావాలి. కాబట్టి బుద్ధి జ్ఞానములు నీ దగ్గర ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. సామెతలు 15వ అధ్యాయం 20వ వచనంలో ఎలా చెబుతా ఉన్నాడు. సామెతలు 15వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టిన, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు. నీ జీవితం ద్వారా ప్రియమైన యవన సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచించు. ఇన్ని సంవత్సరాలు నీకు 20, 25, 15, 30 నీ వయసు ఎంతో నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు నీ తల్లిదండ్రులు నిన్ను పోషించి, సంరక్షించి, నీకు మంచి చెడు చూసి, నిన్ను చదివించి, నీకు కావాల్సినటువంటి అన్నిటినీ కొనిపెట్టి, నువ్వు ప్రయోజకుడు కావాలని నీ కోసం నిరంతరం వారు ప్రయాసపడుతూ ఒక మంచి ఆలోచన కలిగి, ప్రేమ కలిగి ఉన్నటువంటి నీ తల్లిదండ్రుల పట్ల నీవు ఒకసారి ఆలోచన చేయి. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. దుఃఖం, నీ తల్లిదండ్రులను సంతోషపెడుతున్నావా, దుఃఖం పుట్టిస్తున్నావా? ప్రియమైన ఎవరి తమ్ముడు, అన్న, చెల్లి, ఒక్కసారి ఆలోచన చేయి. నీ తల్లిదండ్రుల మాటకు నువ్వు విధేయత చూపుతున్నావా? జ్ఞాని అయినటువంటి సొలొమోను మహాజ్ఞానంతో రాస్తూ చెబుతున్నాడు, జ్ఞానము గల కుమారుడు మాత్రమే తన తండ్రిని సంతోషపెడతాడు, బుద్ధి లేనివాడు తన తల్లిని తిరస్కరిస్తాడని దేవుని యొక్క వాక్యం తిరస్కరిస్తాడంట. మరి నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఇలా అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు ఎక్కడుంటాయి? బుద్ధి జ్ఞానములు ఎక్కడ ఉంటాయి అంటే దేవుని యొక్క వాక్యం దగ్గర ఉంటాయి. దేవుని యొక్క వాక్యమే మనకి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. జ్ఞానం గలవాడే విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం దానియేలు గ్రంథములో చూస్తున్నప్పుడు, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనములో, ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యత, వివేకమును అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. దానియేలు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నెబుకద్నెజరు యొక్క పరిపాలన టైంలో ఇక్కడ 4 బాలురు ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అనేటువంటి వారు. ఈ 4 బాలుర సంగతి, వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే దేవునికి వాక్య వారి గురించి చెబుతూ ఉంది. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతయు,
వివేచనమును అనుగ్రహించెను. దైవికమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నారు ఈ నలుగురు బాలురు కూడా. దైవికమైనటువంటి జ్ఞానం కలిగి, అందుకని బబులోను సామ్రాజ్యంలో దేవుని కొరకు సాక్షులుగా నిలబడి విజయాన్ని పొందుకున్నారు. అక్కడ ఆ రాజ్యంలో అనేకులకు మా దేవుడే గొప్ప దేవుడు, యెహోవాయే ఇశ్రాయేలీయుల దేవుడే గొప్ప దేవుడు అని వారు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ రాజ్యం అంతా కూడా సత్యాన్ని తెలుసుకునేలా దేవుడు కార్యాలు చేశాడు. మనం క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక యవనస్తుడు కనబడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలు, యోదయ, సమరయ, గలిలయ అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నటువంటి టైంలో ఆయన దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు వచ్చి చూడండి, 19వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలు నేను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్నెవలని పొరుగువారిని ప్రేమింపవాలని అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొద్దివయ్యేమని అడిగిన. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరినట్లా పోయి నీ ఆస్తి నమ్మి బేదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ యవనస్తుడు అయినటువంటి ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతా ఉన్నాడంటే, ప్రభువా, నాకు నిత్య జీవము కావాలి, నిత్య జీవము కావాలంటే, నిత్య జీవం నేను పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని అడిగారు. ఎలా అడిగేసరికి యేసు ప్రభు ఏమన్నారంటే, ఆజ్ఞలు గైకొనాలి నీవు. ఆనాడు తండ్రి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏమైతే ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు గైకొనాలి, ఆజ్ఞలు గైకుంటేనే నీకు నిత్య జీవము అని యేసు ప్రభు యవనస్తుడు చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఏమంటాడంటే, ప్రభువా, అవి నా చిన్నతనం నుంచి ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను, ఆజ్ఞలన్నీ గైకుంటున్నాను అంటున్నాడు యవనస్తుడు. అయితే అక్కడ యవనస్తుల్లో ఒక లోపాన్ని గమనించాడు. ఆ యవనస్తుడు ధనవంతుడు. అయితే ప్రభు ఏమన్నారంటే, నీకు ఉన్నటువంటి, నీవు ఒకవేళ జీవములో ప్రవేశించగోరితే నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేసి ఇక్కడ నువ్వు నన్ను వెంబడించి సరిపోతుంది, నీకు నిత్య జీవం ఇస్తానని యేసు ప్రభు చెప్తారు. అలా ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యవనస్తుడికి చెప్పారో వెంటనే ఆ మాటకు యవనస్తుడే, ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఏం చేశారంటే ఆ మాటను మరి ధిక్కరించి అవసరం లేదని చెప్పి అనుకున్నట్లు, ఏంటి నాకున్న ఆస్తిని ఇచ్చేయాలని, అది నా వల్ల కాదని చెప్పి ఆ వ్యసనపడుచు తిరిగి వెళ్ళిపోయాడు. కావాలనుకుని వచ్చినటువంటి యవనస్తులు వద్దనుకుని వెళ్ళిపోతున్నాడు. ఈనాడు చాలామంది అలాగే ఉన్నారు. దేవుని సన్నిధికి వస్తూ యవనస్తులు, పిల్లలు కూడా ఎంతోమంది యవనస్తులు, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలన్నది దేవుడిని అడుగుతూ ఉంటారు, కోరుతూ ఉంటారు. దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ చెప్పేసరికి నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది పలానా దాన్ని నువ్వు వదిలేసేయాలని చెబితే మాత్రం దేవుడినైనా వదిలేస్తాం, కానీ చర్చినైనా వదిలేస్తాం, కానీ దైవ సన్నిధినైనా విడిచిపెట్టేస్తున్నారు. కానీ యవనస్తులు దేవుడు విడిచిపెట్టమన్నటువంటి వాటిని మాత్రం ఈనాడు చాలామంది విడిచిపెట్టట్లేదు. ఈ యవనస్తుడు అలాగే ఉన్నాడు. నిత్య జీవం కావాలనుకుని వచ్చాడు, వద్దనుకుని వెళ్ళిపోతున్నాడు. ఈనాడు చాలామంది అలాగే ఉన్నారు యవనస్తులు. జాగ్రత్త ప్రియమైన యవనస్తుడు, ధనవంతుడైనటువంటి యవనస్తులు కలిగినటువంటి ఆసక్తి మంచిదే, ఉద్దేశం మంచిదే, నిత్య జీవం కావాలని అడిగాడు, మంచిదే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆస్తి నమ్మేమన్నాడో ఆ మాటకి ఇష్టపడలేదు. అవసరం లేదు నీ నిత్య జీవం అన్నట్టుగా, అక్కరలేదు నీ నిత్య జీవం, నాకు నా డబ్బే కావాలి, నా ధనమే నాకు కావాలన్నట్టుగా యవనస్తుడు కావాలనుకుని వచ్చి వద్దనుకుని తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మన కింద చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులైనటువంటి వారు, మరి ఇక్కడ వారు చూడండి, పేతురు 27వ వచనంలో ఇలా అంటున్నాడు. మత్తయి సువార్త 19:27లో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి వెంబడించేది కనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఎట్లనను,
ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. యేసుక్రీస్తు ప్రభు మాట విని తమకు జీవనాధారమైనటువంటి వాటన్నిటిని విడిచిపెట్టేసి ఆయనను వెంబడించినటువంటి శిష్యులు, ఆయన కూడా ఉండి ఆయన చేసిన అద్భుతాలు కళ్ళారా చూసి, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు చెవులారా విని విశ్వసించి ఆయనతో పాటు నడిచినటువంటి 12 మంది శిష్యులు కూడా ఒక ఆలోచనకు వచ్చి, ఒక శిష్యుడు మరి ధైర్యంతో యేసు ప్రభుని అడుగుతున్నారు. పేతురు ఏమంటాడంటే, ప్రభువా, ఇదిగో మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మరి మాకేంటి? ప్రభువా, ఇదిగో మాకు నీ మాట విని నీ మాటను గౌరవించి మాకున్న ఆధారాలన్నీ వదిలేస్తాం, మా జీవనాధారాలు వదిలేస్తాం, మా బ్రతుకు దేరుని పక్కన పెట్టేస్తాం, మా కుటుంబాలను పక్కన పెట్టేసి ఇదిగో నిన్ను వెంబడిస్తాం, మరి మాకేంటి అని ఈ యొక్క శిష్యులు యేసు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈనాడు చాలామంది యవనస్తులు కూడా అలాగే ఉంటారు. ఎవరైనా ఒక యవన సహోదరుడు, ఒక ఫ్రెండ్ని పిలుస్తూ ఉంటే, నీకు కూడా వస్తే మరి నువ్వు నాకేం ఇప్పిస్తావు, నువ్వు నాకేం కొంటావు, మాకేంటి, నీ కూడా వస్తే నాకేంటి, నీకు ఏదైనా నాకు పలానా సహాయం కావాలంటే నీకు ఆ సహాయం చేస్తే మరి నాకేంటి, ఇలా ఆశించేటువంటి యవనస్తులు కూడా ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో మరి ఒకడు ధైర్యంగా అడుగుతున్న, ప్రభువా, నీ కూడా వస్తున్నాం కదా, మాకున్న అన్నీ వదిలేస్తాం కదా, మరి మాకేంటి అని పేతురు అడుగుతున్నారు. ఇక్కడ పేతురు లేదా అతనితో పాటు ఉన్నటువంటి శిష్యులు అడగటానికి గల వారి యొక్క ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, చేపల కోసం, రొట్టెల కోసం, బ్రతుకుదేరు కోసం ఆశపడతా ఉంటే యేసు ప్రభు వారికి ఏమి ఇస్తానన్నారంటే, చాలా అద్భుతమైనటువంటి, యేసు వారితో ఎట్లనను, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనుల ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. ఈ శిష్యులేమో చేపల కోసం, రొట్టెల కోసం, జీవనాధారం కోసం, భోజన పానాల కోసం మాకేంటి ప్రభు అని వాళ్ళు అడుగుతూ ఉంటే, ఏకంగా యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చింది ఏంటో తెలుసా? ప్రపంచ పునర్జన్మందు నాతో పాటు మీరు కూడా, మీ 12 మంది కూడా నన్ను వెంబడించినటువంటి మీరు, మీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను నమ్ముకున్నటువంటి మీరు, ప్రపంచ పునర్జన్మందు నాతో పాటు 12 సింహాసనాల మీద ఆసీనులై 12 ఇశ్రాయేలు 12 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారు. ఎంత అద్భుతమో చూడండి. అంటే వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, వారు ఆశించిన దానికంటే అత్యుత్తమైనటువంటి ప్రతిఫలాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చారు. వారు ఊహించిన దానికంటే, వారు ఆశించిన దానికంటే, వారు తలంచిన దానికంటే, వారు కోరుకున్న దానికంటే, వారి కళ్ళకన్న దానికంటే కూడా అనేక రెట్లు అత్యుత్తమైనటువంటి ఆశీర్వాదాన్ని యేసు ప్రభు తన శిష్యులు, యవన సహోదరుడు, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ దేవుని సన్నిధికి వచ్చి ఆయన మీద ఆధారపడితే, ఆయన కొరకు నువ్వు నిలబడితే, ఆయన సన్నిధికి నమ్మకంగా వస్తే నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉత్తమమైనటువంటి దానిగా అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. నీ బ్రతుకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు చేస్తాడు. ఇతరులకు మాదిరిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన నిన్ను వదిలిపెట్టాడు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియులారా, ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణమే పెట్టాడు. యవన సహోదరుడా, సహోదరి, నీ తల్లిదండ్రులను గౌరవించాలి. నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు విధేయుడిగా వారి మాటకు విని వారి మాటకు లోబడాలి. నేను నా జీవిత అనుభవాన్ని చెబుతా ఉన్నాను. ఇప్పటికీ కూడా నేను నా తల్లిదండ్రుల మాటను ఎప్పుడు కూడా ధిక్కరించేది లేదు. వారు ఏం చెప్పినా కూడా ప్రతిదీ నేను వింటా ఉంటా. నేను బయటికి వెళ్తే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఒక సేవకునిగా చెబుతున్నా, యవన సహోదరులకి చెబుతా ఉన్నా. నేను ఇంటిలో నుంచి బయటికి వెళ్తే మాత్రం, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా తల్లికి చెబుతూ ఉంటాను, అమ్మ, నేను పలానా పని మీద పలానా స్థలానికి వెళ్తా ఉన్నాను, ఇంత సమయం పడుతుందని నేను చెప్పకుండా బయటకు వెళ్ళిన సందర్భం లేదని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయక్తి లేదు. మా అమ్మ ఇంటి దగ్గర లేని సమయంలో మా వదినకు చెప్తాను, వదిన, నేను పలానా పని మీద పలానా స్థలానికి నేను వెళ్తున్నాను, అమ్మ వస్తే చెప్పండి, ఇంత సమయం పడుతుంది నేను రావడానికి అని ఖచ్చితంగా చెప్పే వెళ్తాను. ప్రియులారా, యవన సహోదరుడు, నువ్వు ఇంట్లో వచ్చి బయటకు వెళ్తే నీ తల్లిదండ్రులకు తెలియచేయి. నిన్ను గూర్చి కలలుగానేవారు, నిన్ను గురించి ఆలోచించేవారు, నీ క్షేమం కోరుకునేవారు, నీ బాగు కోరుకునేవారు నీ తల్లిదండ్రులే. నీకు కష్టం వచ్చిన నువ్వు ఎలాంటి స్థితిలోనే నిన్ను ప్రేమించేది నీ తల్లిదండ్రులే. కాబట్టి యవనస్తుడా, జాగ్రత్త. యవనస్తుల స్నేహాల్లో పడి తల్లిదండ్రులను ఏమాత్రం కూడా
నిర్లక్ష్యం చేయకు. ముదిమీది నీ తల్లిని నిర్లక్ష్యం చేయకని దేవునికి వాక్యం సరే. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే అది దీపం కారు చీకట్లో ఆరిపోద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులు, ప్రేమగల మా తండ్రి దేవా, నీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం అన్నటువంటి యవ్వన సహోదరులను జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులను గౌరవించాలని, తల్లిదండ్రులను సన్మానించాలని, వారి మాటకు విధేయత చూపాలని, ప్రభా తల్లిదండ్రులను ఏ విధంగా ఉండాలో నీ వాక్యం ఇది మీరు మాతో మాట్లాడారు. వాక్యం యవ్వన బిడ్డలందరినీ కూడా బలపరచు. తల్లిదండ్రుల పట్ల సరైనటువంటి విధేయత కలిగి నీ కృపలో నీ కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి యవ్వనస్తులందరికీ బిడ్డలందరికీ రక్షణ, మారు మనసు నీ కాడి మోసే కృప తెచ్చిన విన్న మాటలు, విన్న వాక్యము ప్రతి ఒక్క హృదయాలను ఫలింపచేయండి. వాక్యాన్ని మంచి మనసుతో అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలంగా నీ నామానికి మహిమకరంగా జీవించినట్లుగా పిల్లలకి, యవ్వనస్తులకి అట్టి కృప దయచేయమని ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. కుటుంబాల్లో క్షేమము, సమాధానము, నెమ్మది కుటుంబాల్లో దయచేయమని, సహాయం చేయమని, మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్.